ఆలు లేదు చూలు లేదన్నట్లు చంద్రబాబుకు పదవికి గండముందని నెక్స్ట్ సీఎం బాలయ్యేనని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేశాయి. అయితే అలాంటిదేమీ జరగకపోగా మా బావే సీఎం అంటూ బాలయ్య తేల్చి చెప్పాడు. పార్టీని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు ఆయన. ఓటుకు నోటు ఇష్యూ ప్రస్తుతం కాస్త చల్లపడినట్లు కనిపించడం. ఓ దశలో బాలయ్య సీఎం అవుతారంటూ ప్రచారము సాగింది. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం బాలయ్యే నెక్స్ట్ అంటూ హడావుడి చేశారు. బాబుకు కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆత్మశాంతి కావాలంటే ఆయన కొడుకు బాలకృష్ణకు నువ్వు ముఖ్యమంత్రి చేస్తే కనీసం ఎన్టీ రామారావు అయినా పాపం అక్కడ పైన ఆయన ఆత్మకు శాంతి ఉంటే అయ్యో నా కొడుకుగా నా చేసిండు రాబోయే నీ అమ్మ దోకా చేసిండు కానీ ఇక లాస్ట్ టైంలో ఒక మంచి పని అయినా చేసిండు నాలుడని యాద్ చేసుకుంటాడు. అయితే ఈ విమర్శలన్నిటికీ చెక్ పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. అంతవరకు రాదండి, అటువంటిది ఏం లేదు. ఆయనే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఎటువంటి నిరాటంకంగా నిర్విఘ్నంగా ఎటువంటి అంతరాయం కలగకుండా కొనసాగుతారు. మొత్తానికి బాలయ్య క్లారిటీ ఇవ్వడంతో ఇక ఈ అంశానికి ఇంతటితో చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు టీడీపీ నేతలు.